రంజాన్ మాసం సహనం, దాతృత్వం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా జీవించాలనే సందేశాన్ని ఈ పర్వదినం ఇస్తుందని చెప్పారు. రంజాన్ మాసం సందర్భంగా పట్టణ నందులపేటలోని టీఎంసీ క్లబ్ సమీపంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షులు శాఖమూరి సురేంద్ర ఆధ్వర్యంలో తౌసీ ఫర్నిచర్ సౌజన్యంతో ఈ విందును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసిన వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెల్లగడ్ల వెంకటరావు ఆధ్వర్యంలో ఆటోనగర్ మెయిన్ రోడ్లో నిర్వహించిన మరో ఇఫ్తార్ విందులో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నజీర్ మరియు వారి మిత్ర బృందం పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు జరుపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. తెనాలి నియోజకవర్గంలో హిందూ ముస్లింల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, సోదరి సౌభ్రాతృత్వం, లౌకికవాదాలను కాపాడే దాంట్లో ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క మత సామరస్యాన్ని కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దపీట వేస్తుంది. ఈ అంశంలో చాలా స్పష్టంగా ఇది ఒక ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎన్ని ఇఫ్తార్ విందులు, అదే రకంగా ఒక రకంగా చెప్పాలంటే క్రిస్మస్ సందర్భంలో సెమీ క్రిస్మస్లో ఇదంతా కూడా ఒక ఆనవాయితీ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి అందరు పెద్దల్ని ఆహ్వానించి అందరికీ ఉచిత భోజనాలు, అదేవిధంగా ఉచిత వస్త్రాలని పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ప్రత్యేకంగా నజీరు మరియు తౌసీ వీళ్ళందరికీ కూడా పెద్దలు, మత పెద్దలకి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారికి, అదేవిధంగా తేలప్రోడు గ్రామ బస్సులు వీళ్ళందరూ కూడా పెద్దలు కపూర్ గారికి, మహేష్ గారికి, ఖాన్ గారికి, బాబుకి, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ప్రసాద్కి వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు ఆటోనగర్లో ఇఫ్తార్ విందు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా పండుగ సందర్భంగా వారందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క రంజాన్ పండుగని చాలా పవిత్రమైనటువంటి పండుగ దినంగా దేశ ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క పండుగని జరుపుకున్నటువంటి ఈ రోజుల్లో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కూడా మరి ఈ రంజాన్ పండుగని అందరూ కూడా గౌరవించేటువంటి పండుగ. ఆ క్రమంలో భారతదేశంలోనే కుల మతాలు అతీతంగా ఈ పండుగ వచ్చినా కూడా అందరూ కూడా సమిష్టిగా ఒక కుటుంబ సభ్యులుగా ఈ పండుగను జరుపుకునేటువంటి మహా పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ తెనాలి ఆటో నగర్లో మరి ఈ కార్యక్రమానికి